అందరికీ నమస్తే. ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది లేదు, ఉన్న ఇళ్ళని మాత్రం కూల్చిపడేస్తున్నారు. పేదల ఇల్లు, ఇంద్రమ్మ ఇల్లు కూడా పేదలకే ఇవ్వాలి, పేదలు ఉన్న ఇళ్ళని కూల్చిపడేసి వాళ్ళు రోడ్డు మీద పడేస్తున్నారు. ఇవన్నీ సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. పోనీ ఇంద్రమ్మ ఇల్లు మొన్న పత్రాలు ఇచ్చారు కొంతమందికి, జనవరి 26 ఒక్కొక్క మండలంలో ఒక విలేజ్ అని ఇచ్చారు కదా, మిగతా వాళ్ళకి ఇవ్వలే. ఇవి రైతు భరోసానేమో ఏదో ఒక ఎకరా అన్నారు, ఆడికాడికి ఏదో మామ అనిపించారు, అది ఎంతైతే తెలియదు. కానీ ఇంద్రమ్మ ఇల్లు రేషన్ కార్డులు అవి ఎవరికి ఇవ్వలే. ఇప్పటిదాకా మండలంలో ఒకటే ఊరికి ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. అయితే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఆ పత్రాలు వాపసు తీసుకుంటున్నారు. ఎందుకో తెలియదు మరి, ఎందుకు వాపసు తీసుకుంటున్నారు? ఆ పత్రాలు తప్పుగా ఇచ్చినామనుకుంటున్నారా, లేకపోతే ఇప్పట్లో ఇవ్వలేమనుకుంటున్నారా? ఇంకా కొన్ని కండిషన్స్ కూడా పెడుతున్నారు, మళ్ళీ కొత్త కండిషన్స్ కూడా తీసుకొచ్చారు. అవన్నీ చెప్పే ముందు నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి వీడియోలో చెప్తున్నా మీకు. నేను ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళు 60% మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఛానల్ ఫినిష్ చేయాలని కొంతమంది రిపోర్ట్ కొడుతూ ఉన్నారు. నేను బలమైన వాదన వినిపించాలంటే, మీరు నాకు బలాన్ని ఇవ్వాలి అంటే సిగ్నల్ టీవీని బలోపేతం చేయాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడే ఉన్న బెల్ బటన్ నొక్కండి, వీడియోను లైక్ కూడా చేయండి. వేరే దేశాల నుంచి కొన్ని పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు దాని రిపోర్ట్ కొట్టే ప్రయత్నాలు ఉన్నారు. మీరు మద్దతు ఇవ్వాలని నేను కోరుతున్నా. ఇక వీడియోలోకి పోతే ఏమైందంటే, ఇది బయ్యారంలో జరిగింది. ఫస్ట్ బయ్యారంలో, మహబూబాద్ జిల్లా బయ్యారం. అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ ఎమ్మెల్యే అక్కడ ఒక మండల కేంద్రం, బయ్యారం మండల కేంద్రంలో నామాలపాడు గ్రామ పంచాయతీని పల్లె గ్రామ పంచాయతీగా తీసుకున్నారు. ఇట్లాంటివి ప్రతి మండలంలో తీసుకున్నారు. ఒక విలేజ్ తీసుకొని అందరికీ పత్రాలు ఇచ్చినట్టే ఆ ఊర్లో కూడా అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినట్టుగా కొంతమంది పిలిచి ఆ రోజు హడావిడిగా సంతకాలు లేవు, ఏం లేవు, ఎవరికి ఇచ్చిన దాని మీద సంతకాలు లేవు. మీరు చూసుకోండి ఒకసారి, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన పత్రాలు మీకు ఎవరికి ఇచ్చిర్రో మీరు ఒకసారి ఇలా పెట్టుకొని చూడండి. దాని మీద ఏమీ ఉండదు, ఒక స్టాంప్ ఉండదు, ఒక సంతకం ఉండదు, ఏదో కలర్ జిరాక్ తీసుకుంటే ఉన్నట్టుగా, బ్లాక్ అండ్ వైట్ జిరాక్ తీసుకుంటే ఉన్నట్టుగా ఉంటుంది. సేమ్ అవే ఇచ్చారు అందరికీ. ఇచ్చిన తర్వాత ఓన్లీ అక్కడ మాత్రమే ఇచ్చారు, వేరే వేరే విలేజ్లో ఇయ్యలే, వేరే వేరే ఎక్కడ ఇయ్యలే, ఓన్లీ పైలట్ విలేజ్లో మాత్రమే ఇచ్చిండ్రు. ఇచ్చిర్రు, ఇస్తారేమో ఇవ్వాలి, రేపు ఏమైనా ఇస్తారేమో అనుకుంటే ఏం చేసిర్రంటే అవన్నీ మళ్ళీ వాపసు తీసుకుంటున్నారంట. అక్కడ ఎందుకు వాపసు తీసుకుంటున్నారంటే, అక్కడ ముఖ్యంగా నేను చెప్పిన ఆ బయ్యారంలో చాలామంది దగ్గర నుంచి వాపసు తీసుకుని దాదాపు 114 మంది దగ్గర నుంచి 114 మందికి ఇచ్చారంట. ఆ 140 ఒక్కొక్క మండలంలో ఒక విలేజ్ ఇచ్చారు కదా, అటుకెళ్ళిన ఒక మండలం కాదు, 3-4 మండలాల్లో ఇచ్చిన మొత్తం 114 మందికి ఇచ్చిరట. ఆ పత్రాలు మొత్తం కూడా 10 రోజులు కాకముందే మొత్తం గ్రామ పంచాయతీ సిబ్బంది వచ్చి, మీరు ఆ పత్రాలు వాపసు ఇవ్వండి, మీకు మళ్ళీ ఇస్తాం, టైం తీసుకొని ఇస్తాం, ఇప్పుడు కాదని చెప్పేసి తీసుకొని పోతున్నారంట. ఎందుకు అని అంటే, మా సార్ తీసుకురమ్మన్నాడు, తీసుకుపోతున్నామని చెప్తున్నారంట. వీళ్ళేం చేస్తారు పాపం, వచ్చిన వాళ్ళు మరి మళ్ళీ రేపు ఇల్లు ఇవ్వాల్సింది వాళ్ళే కదా, కాబట్టి వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఎందుకో కూడా చెప్తలేరంట వాళ్ళు. అధికారులను అడిగితే వాళ్ళు అంటున్నారంట, అధికారులను వివరణ కొడితే సమాచారం లేదు, ప్రారంభం టైంలో లబ్ధిదారుల వద్ద రిజిస్టర్ సంతకాలు తీసుకోవాలి. చూసినారా ఎంత సిల్లీ రీజన్? లబ్ధిదారుల నుంచి సంతకాలు తీసుకోకపోతే వచ్చి తీసుకోవచ్చు ఇంటికి వచ్చి, కానీ వాళ్ళకి ఇచ్చిన పత్రాలు ఎందుకు తీసుకోపోతున్నారు, వాటిని ఎందుకు మళ్ళీ ఎప్పుడు ఇస్తారు అనే విషయం మీద మాత్రం క్లారిటీ ఇస్తలేరంట. అనర్హులు అని చెప్పేసి విషయంతో తీసుకుపోతున్నారా, లేకపోతే ఆ సర్టిఫికేట్లు ఇచ్చిన తర్వాత రేపటి నుంచి ప్రెషర్ పెడతారు, మాకు ఎప్పుడు ఇస్తారని. ఇప్పటిదాకా ఇందిరమ్మ ఇల్లు పేరు మీద ఎవరికి 1 లక్ష రూపాయలు ఇవ్వలే, ఎవరికి 1 రూపాయి కూడా ఇవ్వలేదు. దానికి 1.25 లక్ష కండిషన్స్ ఉన్నాయి. నిన్ననే కొత్త కండిషన్ కూడా తీసుకొచ్చారంట. ఇల్లు ఇచ్చిన తర్వాత 45 రోజుల్లో స్టార్ట్ కాకపోతే మీరు ఆ పత్రం ఇచ్చినాక మీరు 45 డేస్లో దాన్ని బేస్మెంట్ లేపి చూపాలంట. బేస్మెంట్ లేపి చూపించకపోతే మీరు మీ క్యాన్సిల్ అయిపోతుందంట, మీకు రాదంట ఇంకా ఇల్లు. అది కూడా కొత్త పద్ధతి తీసుకొచ్చిండ్రు. మరి ఎందుకు అసలు ఇవ్వాలనుకుంటున్నారా ఇందిరమ్మ ఇల్లు, లేకపోతే ఉత్తగా ఇట్లే నడుపుకుంటా చెప్పుకుంటూ పోదామనుకుంటున్నారా తెలియదు. ఎందుకంటే ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో 1.25 లక్ష డెడ్లైన్లు పోయినాయి. ఓ పక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఓ పక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఓ పక్క ఆయన, ఓ పక్క ఈయన, ఓ పక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇట్లన్నీ చెప్పుకుంటూ వచ్చిండ్రు, చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చిండ్రు. అసలు ఇయ్యాలి వస్తుంది, రేపు వస్తుంది, దసరా పండుగ, దీపావళి పండుగ, సంక్రాంతి పండుగ, ఇట్లా అన్ని పండుగలు చెప్పుకుంటూ వచ్చి లాస్ట్కి మొన్న జనవరి 26 నాడు ఇచ్చినట్టే ఇచ్చిర్రు. ఇచ్చిన వాళ్ళకైతే ఏమి ఇవ్వలే ఇప్పటిదాకా. ఆ పత్రాలు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు కూడా రూపాయి ఏమి ఇవ్వలే ఎవరికి. కానీ ఆడ వాపసు తీసుకుంటుంటే ఎందుకు వాపసు తీసుకుంటున్నారనే అనుమానాలు వస్తున్నాయి. వాపసు తీసుకొని మళ్ళీ అందరు కలిపి ఎప్పుడో వీలైనప్పుడు ఇస్తారా? ఎందుకంటే రైతు భరోసాకే పైసలు లేవని చూసారు కదా ఏ పరిస్థితుల్లో ఉందో. 1100 కోట్లు ఇచ్చారు, 800-900 కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది. కాబట్టి ఇప్పుడు ఇందిరమ్మకి ఇవ్వాలంటే కూడా చాలామందికి ఇవ్వాల్సి వస్తుంది, చాలా పైసలు కావాలి, పైసలు లేవు అనేది క్లియర్. కాబట్టి బహుశా అవన్నీ కూడా
వాపస్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇక మిగతా రిపోర్ట్ రావాల్సింది. మరి మిగతా దగ్గర కూడా అలా జరిగిందా లేదా అనేది మీరే చెప్పాలి. అక్కడైతే అలా జరిగింది. రాష్ట్రంలో ఇచ్చిన మిగతా పైలట్ గ్రామాల్లో కూడా అట్లనే జరుగుతుందా? మీ దగ్గర నుంచి కూడా వాపస్ తీసుకుపోయినరా? లేకపోతే ఉంచినరా? ఉంచితే మీకు ఇల్లు కట్టుకోండి ఏమన్నా చెప్పిండ్రా? కట్టుకోనికి మీకు ఏమైనా పైసలు ఇచ్చిండ్రా? ఈ విషయాల మీద మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సింది. నాకు తెలిసి అయితే ఎవరికి రూపాయి అయ్యలేదు. ఇక కూల్చింది ఎక్కడ తెలుసా? చారకొండల్ని. ఇక్కడనే జడ్చర్ల నుంచి కోదాడ పోయే హైవేలా బైపాస్ కోసం అని చెప్పి ఇల్లు కూల్చింది. దానిలో విచిత్రమైన ఇల్లు మీకు తెలుసు కదా, చారకొండలు పెద్ద గొడవ అయిందని. విచిత్రం ఏంటంటే మీకు చూపిస్తా చూడండి వీడియో. ఒక గుడిసె వేసుకొని అందరూ బయట కూర్చున్నారు. వాళ్ళందరూ చుట్టాల ఊరికి పోయారంట, బంధువుల ఊరికి. ఒక 4 రోజులు ఉండి వచ్చారంట. వచ్చే వరకు ఇల్లు లేదంట. ఇంకా వాళ్ళు ఆడున్న వాళ్ళు అందరితో పాటు వాళ్ళు కూడా గుడిసేసుకొని అందరు గుడిసెలు వేసుకొని అన్నీ ఉన్నారంట. ఇప్పుడు ఇల్లు కూల్చి దాదాపు 29 ఇల్లు కూల్చారంట. వాళ్ళందరూ గుడిసెలు వేసుకొని ప్రస్తుతం గుడిసెల్లో జీవితం గడుపుతున్నారు. అదేమి ఆనందమో ప్రభుత్వానికి అర్థం కాలే. వాళ్ళకు ఆల్టర్నేటివ్ ఇల్లు చూపకుండా వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ దేనికోసం తీసుకున్నారు? మీరు తీసుకున్నది రోడ్ కోసం. రోడ్ కోసం తీసుకున్నప్పుడు ఒక ఆల్టర్నేటివ్ కూడా చూపాలి కదా. వాళ్ళకు ఇంట్లో ఎక్కడో సెట్ చేసినాక తీసుకుంటే ఏమవుతుండే? అట్లా చేయలేదు. వాళ్ళు గుడిసెలు వేసుకొని ఇప్పుడు ప్రస్తుతం ఆ గుడిసెల్లో ఉంటున్నారు. ప్రభుత్వానికి ఇప్పుడు కళ్ళు చల్లయ్యాడే. ఎందుకంటే అదేం దూరమే ఉండదు. రేవంత్ రెడ్డి వాళ్ళ సొంతూరు కొండారెడ్డిపల్లి అక్కడనే దగ్గరనే కదా, కల్లకుర్తికి అవతల పక్క ఇవతల పక్క. కాబట్టి మరి ఎందుకు ప్రభుత్వం ఇట్లా చేసిందో తెలియదు. ఇందిరమ్మ ఇళ్ళ విషయంలోనూ అట్లా చేస్తుంది, ఉన్న పేదల ఇల్లేమో ఇట్లా చేస్తున్నారు. ఇంకా ముందు ముందు జరిగేది ఏంటో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.